సార్ రాజా ఎక్కడున్నావు? ఓ డెత్ కేసు పని మీద క్రైమ్ లొకేషన్కి వచ్చాను. ఫోరెన్సిక్ టీము క్లూస్ కలెక్ట్ చేస్తుంది సార్. ఏంటి మర్డర్ కేసా? క్రైమ్ సీన్ చాలా పెక్యులర్గా ఉంది సార్. ఇది మర్డర్ యాక్సిడెంట్ రిపోర్ట్స్ వస్తే కానీ తెలుసు సార్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? ఇంటి ఓనరే ఫోన్ చేశాడు సార్. ఓకే, ఒకటి చేయి, క్రైమ్ లొకేషను విక్టిమ్ ఫొటోస్ పంపించు. ఓకే ఓకే సార్. హలో సార్ రాజా, నీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడిని నేను పంపించే లొకేషన్కి తీసుకురా. ఏమైంది సార్? అవన్నీ నీకు తర్వాత చెప్తాను. వాడితో ఏం మాట్లాడకు, ఏ ఇంట్రోగేషన్ చేయకు. నేను లొకేషన్లో నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బీ కేర్ఫుల్. ఫైన్ సార్. వెళ్దామా? నువ్వు వెళ్ళు సార్. నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పకు. ఓకే సార్. సార్ నమస్తే సార్. చాలా రోజులైందండి మిమ్మల్ని చూసి. తీసుకెళ్లి జైల్లో దొబ్బనా రోజు చూడొచ్చు. ఆ పని చేయండి సార్, అక్కడైతే ఫుడ్ బెడ్ ఫ్రీ. నా కొడక 3 పూట్ల మేపి జో కొట్టి పడుకోబెట్టడానికి జైలు ఏమైనా మీ అత్తగారిలు అనుకున్నావా? పోలీసులు మావిలేనప్పుడు జైలు అత్తరులే కదండి. ఏటకారం ఎక్కువైంది రోయ్. మీతో ఏకాశకం చేసేంత లేదండి. ఏం చేయమంటారు చెప్పండి? 4 నాటుకోళ్ళు తెప్పించాను. రోజు దాబాలో కనిపించే కోడేదిరా, కనపడడం లేదు. మీరు మాట్లాడేది బుజ్జం గుంచే కదండి. కౌసు పెట్టల దాటకి వెళ్ళింది, కాసేపటికి వచ్చేద్ది. తన చేత్తో కౌన్సు పిట్టల ఫ్రై తిని చాలా కాలం అయిందిరా. చేద్ది తినండి, లేకపోతే ఆవిడ వండింది తినండి. అదే ఏం కావాలి చెప్పండి. ముందు టీ పట్రా. తెస్తాంలండి. ఒరే తొందరగా కానీ ఉండరా, బుజ్జం వచ్చే టైమే. సార్, లోకల్ పోలీస్ స్టేషన్ దాటేసాం. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నా సార్? కొంచెంసేపు మూసుకుని కూర్చో. ఐ హావ్ ద రైట్ టు నో సార్. యూ ఆల్సో హ్యావ్ ఎ రైట్ టు రిమైన్ సైలెన్స్. నిన్ను చూస్తుంటే నక్సలైట్లా కూడా లేవు. కాంపది సీరియల్ కిల్లర్వా ఏంటి? సిచ్యువేషన్ ఎంతో దారుణంగా ఉంటే కానీ మా సార్ ఇంతలా రియాక్ట్ అవడు. ఎవడరా నువ్వు? మాట్లాడేవారా? ఐ హావ్ ద రైట్ టు రిమైన్ సైలెంట్. నీ సైలెన్స్ బ్రేక్ చేసేవాడి దగ్గరికి తీసుకెళ్తారా? పద సార్. కూర్చో.